తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలేంటి, జరగబోతున్న పరిణామాలేంటి? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే ఆనాడు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా మరో ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. ఉద్యమ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపారా, లేకపోతే చంద్రబాబు కనుసన్నలలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా? చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి కీర్తి ప్రతిష్టల కోసం పరుగులెడుతున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు, 2 కన్నుల బాబు ఒంటి కన్ను వ్యూహం అంటూ కూడా పెద్ద టైటిలే కనబడ్డది. ఏంటి అంటే 2 కన్నుల సిద్ధాంతం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబుది 2 కన్నుల సిద్ధాంతం అని నేరుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితే కనబడుతుంది. ఓ కన్ను తెలంగాణ, ఓ కన్ను ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రచార సభలలో కానీ, లేదా రాజకీయ ఓటు బ్యాంకు ప్రచారంలో కానీ, లేదా ఇతరత్ర విషయాలలో కూడా చాలా సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన తీరు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీని ఉండాలని కోరికలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబుకును ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతలకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు అంటూ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజా ఆమోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని అంతమొందించగలదా? జనం గుండెలలో పెట్టుకున్న రాజకీయ శక్తి, ఇక్కడ ఒక్కసారి చూడరి, జనం గుండెలలో పెట్టుకున్న రాజకీయ శక్తిని ఉత్త గద్దల్ని కూల్చేస్తే కూలిపోతుందా? ప్రజలు నిర్ణయించినంత వరకు కూడా 2 సాధ్యం కాదు. తెలంగాణ వాదులు, ఈ ప్రాంత వాసులు టీడీపీని చితర్కరించారు కాబట్టి జనానికి సంబంధించి ఒక రథనాయకుడిగా ఆ పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టగలిగిండు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఏ నేతకైనా ఏ పార్టీకైనా మనుగడను నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాయిష్టాలు మాత్రమే. పక్క రాష్ట్రానికే పరిమితమైన పచ్చ పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాలుమోపాలని చూస్తున్నది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మళ్ళా వస్తున్నది. బాబు బీజేపీ వంత పాడడంతో వింతేమీ లేదు, కానీ పూర్వశ్రమ వాసులను వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్కు బద్ధశత్రువైన ఎన్డీఏ కూటమిలోని టీడీపీని, తెలంగాణలో మట్టి కరిపించిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్నవి అచ్చంగా కూడా దింపుడు గల్లం ప్రయత్నాలే అనేది ప్రధానంగా కూడా రాసుకొచ్చింది. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు, బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం, నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికలలో జనసేన ఎంట్రీ, మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికలలో కూటమిగా పోటీ, రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమే అనేది ప్రధానంగా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో మళ్ళీ జెండా పాతేందుకు ఆంధ్ర నాయకుల కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తి ముక్కలు చేసి మళ్ళీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త భాగవతం మొదలుపెట్టారా? సాధ్యమైనంత వరకు వేగంగా రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించి మళ్ళీ నిధులు పట్టుకుపోయేందుకు పన్నాగం పండుతున్నారా? నాడు నేడు తెలంగాణ సబ్బండ వర్ణాలకు ప్రతిబింబంగా బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేస్తే తప్ప తమ పప్పులు ఉడకవనే విషయానికి సంబంధించి చాలా క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ చాలా చరిత్ర ఉన్నది, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసిన వాసన పరిమాణాలు ఇంకా ఆయన ఒంటి నుండి పోనట్టున్నాయి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకి అయిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకమైన జనసేన పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరొకసారి తెలంగాణలో అడుగుపెట్టేందుకు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ తెలంగాణలో రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చుగాక, కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగు పెడితే
మన నీళ్ళని ఇప్పటికే కూడా ఇంతమంది రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దోచుకెళ్లేందుకు రకరకాల కుయుక్తులు రకరకాల పన్నాగాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి మళ్ళీ కూడా వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారా అంటే అది తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ రాష్ట్ర స్వార్థం కోసం అక్కడి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కోసం చూస్తారు, కానీ తెలంగాణ ప్రాంతం కోసం ఎందుకు ఆలోచిస్తారండి? చాలామంది కూడా రకరకాలుగా భిన్న స్వరాలు వినబడుతున్నాయి. ఏది హైదరాబాద్ను మేమే డెవలప్ చేసినాం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ పరిశ్రమలు రకరకాలుగా వ్యాపారాలు చేస్తూనే ఎదిగిలంటే మిమ్మల్ని రానిచ్చి మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోరా నాయన అంటే ఇవాళ నువ్వు నెత్తెక్కి ఊరేగుతా అంటే ఎవరు ఊరుకుంటారు? గందుకోసమే కదా తెలంగాణ పోరాటం మొదలైంది. ఇవాళ మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాబు మళ్ళోసారి ఎంట్రీ ఇస్తాడట. ప్రత్యేక రాష్ట్రం విభజించడం అస్సలు ఇష్టం లేని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోటీ చేస్తాడట. మళ్ళొక్కసారి తెలుగుదేశం పార్టీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తాను. ఏం ఆలోచనయా ముఖ్యమంత్రి? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో మళ్ళీ చేతులు ఎందుకు గలుపుతున్నారు? ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం ఇష్టం లేదేమో. మీ స్వార్థాల కోసం మీ అల్లుడు భీమవరం అయితే కాగవచ్చు, మీ అల్లుడి మీద అనేక రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ కాకినాడకు సంబంధించిన పోర్ట్లో భాగంగాని లేదా ఇతరత్రా వస్తున్నాయి. వాటన్నింటినీ అడగమని చాలామంది జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు కదా. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగింది కదా, దానికి ఏమైనా సమాధానం ఉన్నదా? అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎంట్రీ చేయడానికి నీ ఉద్దేశం ఏంది? మళ్ళీ తెలుగుదేశం పార్టీని తీసుకురావాలని తహతహలాగా ఎందుకు ఆడుతున్నారు? మీరు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది జాతీయ పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీలో భాగస్వామి, కూటమి. ఈరోజు నేను అందుకే చెప్పిన చాలా సందర్భాలలో కానీ ఎప్పటికి కానీ ఒక మాట చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సస్యశ్యామలంగా ఉండాలన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంచిగా ఉండాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం ఉంటుంది. ఏందది? మీ అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏదో చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దాం, ఎట్లయినా కూడా చేద్దాం, ఏమైనా చేద్దాం అనేది పూర్తి స్థాయిలో కూడా చర్చలు నడుస్తున్నాయి తప్ప ఇంకో అంశం ఎక్కడా కూడా కనబడతలేదు. దయచేసి తెలంగాణ ప్రాంత అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ మళ్ళొక్కసారి తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం కోసం చీకటి ఒప్పందాలతోని ఇక్కడ ఒకటి నడుస్తున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండుర్రి. నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో తెలుగుదేశం కనుక వస్తే మనం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు కూడా వృధా అయిపోతాయి. ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో పోరాటం చేసింది కూడా వృధా అయిపోతుంది. ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగమైపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. నేను మళ్ళా చెప్తున్నా, అసలు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంది? ముఖ్యమంత్రి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటాను? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇంకో 2-3 పార్టీలు అన్నీ కలిసి జత కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డాయట. గదే జరుగుతుంది ఈ తెలంగాణలో. నేను చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న నాళ్ళు ఏం కాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కూడా పదవి నుంచి అంటే ముఖ్యమంత్రి స్థానం నుండి ఎప్పుడైతే దిగిపోయిలో అప్పటి నుండి అసలు పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంది, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలైనా అడుగుర్రయ్యా, ఎందుకు తెలుగుదేశం పార్టీ జపాన్ చేస్తున్న మీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఏమైనా వ్యూహాలు ఉన్నాయా, భవిష్యత్తుకు సంబంధించి ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా అడుగుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి ఇక్కడి నిధులను దాంతో పాటుగా ఇక్కడ నీళ్లను ఎత్తుకపోయేందుకు కుట్రలు అయితే జరుగుతున్నాయి.
ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ను పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కూడా కుయుక్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎట్లనైనా హైదరాబాద్ మీద వీళ్ళకున్న ప్రేమ కావచ్చు, హైదరాబాద్ మీద వీళ్ళకున్న కబ్జా చేయాలనే యత్నం కావచ్చు, ఎప్పటికైనా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మనం ముప్పు వాటిల్తుంది. కానీ దీన్ని ఎప్పటికప్పుడు కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం ఏంటంటే, నిన్న హరీష్ రావుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటలలోనే సిట్టు నోటీసులు ఇచ్చింది. ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నిన్న అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రకరకాల చర్చ కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న సిట్టుకు సంబంధించి ఇచ్చిన ఆ పేపర్కు సంబంధించి ఒకసారి నేను ChatGPTని కొన్ని ప్రశ్నలు అడిగినా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న CRPC సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఏమని ఇచ్చిలు? సాక్షిగా విచారణకు హాజరు కావాలి. ఈ నోటీస్ అంటే ఏంటిదంటే, ఇది అరెస్టు నోటీస్ కాదు, విచారణలో సహకరించడానికి హాజరు కావాలని పోలీసులను కోరుతూ ACP జూబ్లీహిల్స్కు సంబంధించిన డివిజన్ ఆఫీస్లో హాజరుగమ్మని. ఈ కేసుకు సంబంధించింది క్రైమ్ నెంబర్ 243/2024. ఇది పంజాగుట్ట PSకు సంబంధించింది. ఇందులో సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. 166 కానీ, 409 కానీ, 427 కానీ, 201 కానీ, 120/B కానీ, 34 కానీ. ఇది PDPP యాక్ట్కు సంబంధించింది. IT యాక్ట్ అంటే సెక్షన్లు ఇందులో 65 కానీ, 66 కానీ, 70కి సంబంధించి ఇవన్నీ కూడా పబ్లిక్కు సంబంధించిన సర్వెంట్ అంటే మిస్యూజ్ కానీ, డేటా డాక్యుమెంట్కి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లన్నీ కూడా హరీష్ రావు మీద పెట్టిను. అయితే ఈ నోటీసులలో స్పష్టంగా ఏమున్నది? ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందులో నోటీసులు ఇచ్చి దాని వివరణ అడిగే ప్రయత్నంలో భాగంగా నిన్న సిట్టు నోటీసులు ఇచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తుంది అంటే 21/2026 ఉదయం 11 గంటలకి ఈరోజు ACP ఆఫీస్కు రమ్మన్నది. ఇందులో ఏంటంటే ఈ సిట్టు విచారణకు వెళ్ళిన తర్వాత హరీష్ రావుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాటన్నింటిని కూడా ఒక స్టేట్మెంట్గా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా విచారణ తర్వాత కూడా ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. అవసరం లేదని భావిస్తే మాత్రం పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి హరీష్ రావును తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు, లేదా మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే దీంట్లో నిందితునిగా చేర్చే అవకాశం ఉంది. అది ఇప్పటివరకు అయితే జరగలేదు. జరుగుతుందా జరగబోదా అనేది విచారణ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో 160 CRPC ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది అరెస్ట్ కాదు, కేవలం కంపల్సరీ హాజరు కావాలి. ఇది ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే న్యాయవాదితో కూడా హరీష్ రావు విచారణకు వెళ్ళే హక్కు అయితే ఉంటుంది. మరి న్యాయవాదితో వెళ్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే రాజకీయంగా రాజకీయ కోణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో 100కు 99.99% కూడా రాజకీయ ఎపిసోడే ఉన్నది అనేది చాలామంది అంటారు. విచారణ అయిపోయేంత వరకు కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విచారణ అయిపోయేంత వరకు కూడా దీంట్లో ఒక స్పష్టత అనేది రాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడమా, దాంతోపాటుగా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ కోసం హాజరు కమ్మని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొకటి అంశం ఏంటంటే ఇప్పటి వరకైతే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులు అయితే ఉండవు. కేవలం అక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 100% కూడా అరెస్టు ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి రమ్మంటారు. ఎందుకు కాదు అంటే కూడా దీంట్లో కోణం ఉన్నది. చాలామంది CRPC 160 నోటీసులు అంటే ఇది సాక్షి సమాచారం ఉన్న వ్యక్తి ఇస్తాడు, లేదా నిందితుడిగా 41A నోటీసులు ఇస్తాను, లేదా ఇక్కడ 41A లేదు అంటే అరెస్ట్ ఉద్దేశం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే కేవలం విచారణలో భాగంగా మాత్రమే దీన్ని పిలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కోర్టు గైడ్లైన్స్ కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారం మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు న్యాయవాదితో హరీష్ రావు అటెండ్ అయితే
సమాధానాలు ఇస్తే కూడా దీనికి ఎలాంటి అరెస్ట్ అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. ఎక్కడ అరెస్ట్ ఉంటుంది ఇది చాలామంది కూడా ఈ హరీష్ రావు కేసుకు సంబంధించి ఏదైతే ఈ కేసు విషయంలో తర్జన భర్జన పడతారు. ఇక్కడ విచారణ హాజరు కాకపోతేనో ఆధారాలకు సంబంధించి సరైనవన్నీ అవన్నీ కూడా సరైనవని అవన్నీ రుజువు కావాలి. ఈ కేసుకు సంబంధించి నేరుగా కూడా పాత్ర ఉందా లేదా అని లోతుగా విచారించి అప్పుడు 41A నోటీసులు ఇవ్వడం కానీ లేదా కోర్టు అనుమతి తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇది రాజకీయ పెద్దలు ఎవరైతే ఉంటారో, రాజకీయాలలో చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఇలాంటిది ఏది కూడా వర్తించదు, ఉండకపోవచ్చు అరెస్టులకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రిగా పనిచేయడం, ప్రస్తుతం ఎమ్మెల్యే కావడం, దాంతోపాటు చాలా వరకు కూడా విచారణ, స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లు, దాంతోపాటు లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, కొన్ని చట్టాలు కొన్ని రకాలుగా కూడా ఆ సెక్షన్లకు సంబంధించి రకరకాలుగా కూడా ఏంది ఉన్న చట్టాలు వాటి అర్థాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంది అంటే సెక్షన్లో ఐపీసీ సెక్షన్ ప్రకారం 166 చూద్దాం. ఇది ప్రభుత్వ ఉద్యోగి కానీ చట్టానికి విరుద్ధంగా కానీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే పబ్లిక్ ఏది సర్వెంట్కు సంబంధించి వాళ్ళ యొక్క పవర్ మిస్యూజ్కు సంబంధించిన ఆరోపణ మాత్రమే ఈ కేసులో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోటి ఈ కేసుకు సంబంధించి ఐపీసీ 409 అనేది కూడా ఉన్నది. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఆస్తి లేదా డబ్బు దుర్వినియోగం చేస్తూనే ట్రస్ట్ బ్రేక్ అంటే ఇది సీరియస్ యాక్షన్గా చెప్పవచ్చు. దాని తర్వాత ఐపీసీ 427 ఉన్నది. ఇది కావాలని అంటే ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తికి నష్టం కలిగించే విధంగా ఉంటే మాత్రమే దీన్ని డ్యామేజ్ టు ప్రాపర్టీ అంటారు. తర్వాత ఐపీసీ 201 ఇది ఏంటంటే నేరం జరిగిన తర్వాత కానీ ఆధారాలు దాచడం కానీ లేదా నేరస్తుని తప్పించడానికి సాయం చేయడం కానీ. దాంతోపాటు ఐపీసీ 125B ఈ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నేరం చేయాలని ప్లాన్ చేస్తే. ఐపీసీ 34 సో అందరూ కలిసి ఒకే ఉద్దేశంతో నేరం చేస్తే. దాంతోపాటు PDPPA అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఈ యాక్ట్కి సంబంధించి ఏంటి అంటే ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడం లేదా కఠిన శిక్షలు జరిమానాలు ఇవన్నీ ఉంటాయి. యాక్టు 65 ఉన్నది. ఇది ఏంటంటే కంప్యూటర్ డేటా కానీ చట్టవిరుద్ధంగా చెడగొట్టడం. దాంతోపాటు యాక్ట్ 66 కూడా ఉన్నది. ఇలా ఇదేంటంటే హ్యాకింగ్ కానీ డేటా మిస్యూజ్ కానీ డిజిటల్ నేరాలకు సంబంధించింది. ఇక యాక్ట్ 70 ఉంది. ఈ యాక్ట్కు సంబంధించి ఐటీ యాక్ట్ ఇది. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన రక్షితకు సంబంధించిన కంప్యూటర్ సిస్టంలను అనుమతి లేకుండా ఉపయోగించడం. సో ఈ సెక్షన్లన్నీ కలిపి కూడా ఏం చెప్తున్నాయి, ప్రభుత్వ ఆస్తిని కానీ డేటాని కానీ అధికార దుర్వినియోగం కానీ ఆధారాల మార్పిడి అన్న ఆరోపణ కోణంలో మాత్రమే ఈ కేసు నడుస్తుంది. కాబట్టి ఇన్ని సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి పెద్దగా దీనికి సంబంధించి అరెస్టులు కానీ ఇతరత్ర జరిగే అవకాశం లేదు. రాజకీయ ఉద్దేశంతోనే నోటీసులు ఇవ్వడం, రాజకీయ ఉద్దేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది బీఆర్ఎస్ వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లీగల్గా చూస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశం ఏంది, మనం ఎంత డెప్త్గా చూసినా కూడా ప్రభుత్వ ఆస్తి కానీ డేటా కానీ దానికి సంబంధించి అధికార దుర్వినియోగం కానీ అధికార మార్పిడి కానీ అన్న కోణంలో మాత్రమే ఇది దర్యాప్తు జరుగుతుంది. ఏది హరీష్ రావు మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు అయిన సెక్షన్లకు సంబంధించి నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించింది ఇక్కడ మనం వాడే మొబైల్ కానీ ఆ డిజిటల్కు సంబంధించిన డేటాను కానీ డిలీట్ చేయడం కానీ మార్చడం కానీ దాచడం కానీ ఫార్మాట్ చేయడం కానీ ఏంటంటే ట్రాక్స్ పోయేలా చేయడం కానీ ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్గా చెడగొట్టడంగా పరిగణిస్తున్నాం. ఈ ఫోన్ ట్యాంపరింగ్ అంటారు కదా, దానికి సంబంధించి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ పోలీసులకు సంబంధించిన అనుమానం ఏంటిది అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే తీరులో ఉంటుంది కొన్ని అంశాలు. ఇక్కడ ఎఫ్ఐఆర్లను చూస్తే మాత్రం ఏమర్థమైపోతుంది, కొన్ని కీలకమైన మొబైల్ కానీ డేటాలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు అధికార కమ్యూనికేషన్ కానీ డిజిటల్ రికార్డులు కానీ వాటన్నింటినీ మార్చబడ్డాయా లేదా డిలీట్ చేయబడ్డాయా అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మరొక అంశం ఏముంటుందంటే ఇక్కడ డేటాకు సంబంధించి డిలీట్ కానీ డేటాకు సంబంధించి ఏమైనా ఫార్మేట్ చేశారా అంటే విచారణ మొదలైన తర్వాత ఫోన్లకు సంబంధించి రీసెట్ చేశారా, కాల్ లాగ్స్ కానీ దాంతోపాటు చార్ట్స్ కానీ తొలగించారా, లేకపోతే ఇదే కారణం. ఎందుకంటే ఇక్కడ ఐపీసీ 201 కానీ ఐటీ యాక్ట్కు సంబంధించి 65 కానీ 66 కానీ ఈ సెక్షన్లు అయితే వర్తిస్తాయి. సో ప్రభుత్వ సిస్టానికి సంబంధించి అధికార డేటాకు సంబంధించి
సంబంధించి ఏం జరిగింది, ఎందుకంటే ఇందులో ఐటీ యాక్ట్కు సంబంధించి 70 కూడా ఉన్నది. ఇది కాస్త సీరియస్ యాక్షన్గా చెప్పొచ్చు. ఏ సెక్షన్ ఫోన్ ట్యాంపరింగ్కి వర్తిస్తాయి అనేది కూడా మనందరికీ తెలిసింది. ఐపీసీ 201కు సంబంధించి నేరం తర్వాత కానీ లేదా ఆధారాలకు సంబంధించి నాశనం చేయడం కానీ. సో వీటన్నింటికి సంబంధించి ఏంటంటే పాత్ర ఏంది, మీదేమైనా పాత్ర ఉందా లేదా అనే కోణంలో మాత్రమే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఆ సిట్టు విచారణ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. అయితే ఇది విచారణకు సంబంధించిన ఏంది అంటే అక్కడ ఎదుర్కోవాల్సిన అంశానికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్పింది. అయితే హరీష్ రావుకు సిట్ నోటీసులు రావడానికి ఒక పెద్ద కారణం ఉన్నది. ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం. హరీష్ రావుకి ఈరోజే ఎందుకు నోటీసులు ఇచ్చినాయంటే ఇందులో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఈ అర్ధరాత్రి వెళ్తున్నాడు. 2, నిన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కీలకమైన ప్రెస్ మీట్ ఎపిసోడ్. మీరందరూ ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఆ ప్రెస్ మీట్లో చాలా బలమైన అంశాలు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డికి టాపిక్ డైవర్షన్ కోసం ఈ నోటీసులు అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నది. అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంది అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సైట్ విజిట్, సీఎం ఫిట్టింగ్, అంటుకున్న బొగ్గు గని, ముఖ్యమంత్రి చేతికి మషి. ఈ అంశం ఏదైతే ఉందో ఇగో ఈ ఎపిసోడు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎట్లుంటాయంటే ప్రభుత్వాల అధికారంలో ఉన్న తర్వాత విపక్ష నేతలు ఎప్పుడు మాట్లాడినా లేకపోతే ఏదైనా లేదా ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నించినా, ప్రభుత్వం విషయంలో ఎవరైనా గందరగోళం చేసినా, ఏదైనా అడిగినా, నిరసన వ్యక్తం చేసినా, రాస్తారోకో చేసినా, ధర్నాలు చేసినా, మీటింగులు పెట్టినా, సభలు చేసినా, వ్యాఖ్యలు చేసినా, ఏం చేస్తుంది ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ కొన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయి. అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయన మనకు బద్ధశత్రువు, ఈయన ఎప్పటికైనా కూడా మనకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారిపోతాడు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా అదును చూసి దెబ్బగొట్టాలనే ఆలోచనలో ఉంటుంది. హరీష్ రావు మీద అయిన ఎఫ్ఐఆర్లు కానీ హరీష్ రావు మీద జరిగిన పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే సైట్ విజిట్ ఏదైతే ఉందో, ఆ బొగ్గుగానే ఏదైతే ఉందో, ఆ మసి రేవంత్ రెడ్డికి అయితే అంటుకున్నది అనేది నిన్న హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పాను. అయితే ఒకసారి చూద్దాం దీన్ని. దీంతో తొలి లబ్ధిదారులు ఎవరు? రేవంత్ రెడ్డి బామ్మార్దే. నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశాడు. కమిషన్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్ ఎట్లొచ్చింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఆధారాలన్నీ కూడా సమర్పిస్తాం, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పర్సంటేజీల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువుల కనుసన్నలలోనే అక్రమాలు. ఇన్ఛార్జ్ సీఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు. కాంగ్రెస్ది క్యాబినెట్ కాదు, దండుపాల్యం మూట. వాటాల కొట్లాటలో ఐఏఎస్లు జర్నలిస్టులు పని. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన విమర్శలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు. సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ స్కామ్. సింగరేణిలో ప్రభుత్వ పెద్దల వేల కోట్ల దోపిడీ. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డికి సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం. ఏది? వాటాల కీచులాట. నైనీ బ్లాక్లో ఏటా వచ్చే 1600 కోట్ల పైన పెద్దల కన్ను పడ్డది. సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తుగడలు. అస్మదీయుడికే దక్కేలాగా కూడా మంత్రి గట్టి ప్రయత్నాలు. తమ్ముడు కంపెనీ కోసం కీలక మంత్రి వద్ద తీవ్ర పోరాటం. అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం. ఇది అసలు విషయం. మొన్న జరిగింది కదా, మీరు ఎన్టీవీ పంచాయతీ, ఏబిఎన్ పంచాయతీ అని చూసిరు కదా. వాళ్ళది జర్నలిజం అనేది తెర మీదే కనబడుతుంది. తెర వెనక ఏమున్నది? అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం అనేది ఇక్కడ జరిగిన అసలు ఎపిసోడ్. సో ఒకసారి చూద్దాం అసలు మ్యాటర్ ఏందో, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇక మీ అందరికీ తెలుసుకోవాలా, సింగరేణి టెండర్ల కేటాయింపులలో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు తెరలేపిర్రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెర మీదకి తెచ్చిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్కు చెందిన షోదా కంపెనీకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంలో తొలి టెండర్ను కట్టబెట్టారు. రేవంత్ కానీ మంత్రుల ఎవరైతే మొత్తం 6 కాంట్రాక్టులను ప్లస్ 7 నుంచి 10% కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టిల్లు అనేది హరీష్ రావుకు సంబంధించిన
ప్రధానమైన ఎపిసోడ్. నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం బట్టి కోమటిరెడ్డి తన యొక్క వర్గానికి తన వాళ్ళకే దక్కాలని తన్నుకుంటుంటే కదా ఈ అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. ఇది వాటాల పంచాయతీ కాకుంటే మరేంటిది, వాటాల కోసమే కొట్టుకున్నది వాస్తవం. మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలి పశువులైళ్ళు అంటూ కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇగో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి ఉంటారు, చాలా మంది చాలా రకాలుగా చేసి ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో టెండర్ల విషయంలో మొదలైన విభేదాలు కాస్త ఏడాదికి 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎపిసోడ్ కాబట్టి ఈ 1600 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చుకోవడానికి ఈ 1600 కోట్లను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పక్షాన రాబట్టుకోవడానికి జరిగిన ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రికి సంబంధించి విభేదాలు రావడంతో ఈ తెలంగాణ సమాజానికి ఎక్కడ నిజాలు తెలిసిపోతాయని ఇందులో జర్నలిస్టులను బలి పశువులుగా చేసే ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగా ఈ నిజాలకు సంబంధించి ఏం చేసిండు హరీష్ రావు బయట పెట్టే ప్రయత్నం చేసిండు. దాంతో బట్టబయలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు, మీడియా అధినేతలకు సంబంధించి ప్రభుత్వ అధినేతకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఐఏఎస్లకు సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి ఈ కార్టూన్ ఏదైతే ఉన్నది కదా, ఇక్కడ బలైంది ఎవరు? ప్రభుత్వం సంబంధించిన పూర్తి స్థాయిలో విధానాలు కానీ విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయ్యే జర్నలిస్టులు బలైలు. పరిపాలన వ్యవస్థను అద్భుతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో పనిచేసే ఐఏఎస్లు బలైలు. కానీ వాటాల కోసం కొట్టుకున్నది ఎవరు? ప్రభుత్వ అధినేతలు, మంత్రులను, ఓ మీడియా అధినేత సంబంధించి ఇగో ఇక్కడ పంచాయతీ మొదలైంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ బొగ్గుకు సంబంధించి బయట పెట్టిండో, ఈ బొగ్గుకు సంబంధించిన కాంట్రాక్ట్ల విషయంలో కానీ లేదా ఈ నైనితో పాటు సింగరేణి టెండర్లకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చే ఆదాయాల విషయంలో ఏడాదికి 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయానికి సంబంధించిన పంచాయతీలో భాగంగా ఇగో ఈ కొట్లాట మొదలైంది. ఇక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించరు. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సో హరీష్ రావు ఏం చేసిండు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ, ముఖ్యమంత్రికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, వాస్తవాలు ఏంది అనేది బయట పెట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ నిజాలు అనేది బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పుడు బయటపడ్డ ప్రధానమైన అంశం అన్నట్టు. సో దీనివల్లనే హరీష్ రావుకు ఇవాళ నిన్న ఈ ప్రెస్ మీట్ తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా సిట్కు సంబంధించిన ఆదేశాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించారు. సో ఒక అవినీతికి సంబంధించిన అంశాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బయట పెట్టిండు. ఆ బయట పెట్టడంలో భాగంగా వాస్తవాలు అనేది కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చూడరు. సో మొత్తానికి మరో డైవర్షన్ డ్రామా. హరీష్ రావుకు సిట్ నోటీసులు, ఫోన్ ట్యాంపరింగ్ కేసు జారీ, నేడు విచారణకు రావాలనే ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మళ్చేందుకు సర్కార్కు సంబంధించి ఆపసోపాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే రియాలిటీ ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. సో ఇప్పుడు హరీష్ రావు పెట్టిన ఈ బొగ్గు స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్ ఉంది కదా, నైనితో పాటు సింగరేణి బ్లాక్లకు సంబంధించి ఉన్నాయి కదా, ఈ టెండర్లకు సంబంధించి ఎక్కడైతే మా కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి ఈ అంశాలన్నీ ఏడ బయటపడతాయో ఏమవుతాయో అనే ఒక భయంతో ఇక్కడ సిట్ నోటీసులు ఇస్తే ఏమైపోతుంది, ఇవాళ తెలంగాణ భవన్కు హరీష్ రావు వస్తాడు. ఉదయం 9 గంటలకు హరీష్ రావు చేరుకుని ఏం చేస్తాడు, పూర్తి స్థాయిలో అక్కడ ఆయనే పూర్తిగా కూడా తన అనుచరులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడంతో ఏమైతే అది ర్యాలీయుతంగా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్కి సంబంధించిన ఏసీపీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళడం, దానికి సంబంధించిన మీడియా కవరేజ్ అంతా పూర్తి స్థాయిలో ఆటో డైవర్షన్గా మారిపోతుంది. కానీ ఈ నైని బ్లాక్లకు సంబంధించి ఎవరు అడగాలి, ఏది సింగరేణికి సంబంధించిన టెండర్లకు సంబంధించి ఎవరు అడగాలి, ఈ ఏడాదికి 1600 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరు అడగాలి. సో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడుతుంది కాబట్టి బయటకు వస్తుంది కాబట్టి ఇదంతా కవర్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఎపిసోడ్. సో దాంట్లో భాగంగానే ఇగో ఇదంతా జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది కాబట్టి సిట్టు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏదో చేద్దామనే ప్రయత్నం చేసిళ్ళు.
దాంట్లో భాగంగా జరిగిన అంశం. ఇక దాంతో పాటుగా కాస్త రిలేటెడ్ అండి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మా మంత్రుల మీద ఏ ఆరోపణ వచ్చినా నన్ను ముదగాలాడు అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఏంది అంటే 4 కోట్ల ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ సంగతి ఏంది? పారిశ్రామిక వాడలపై పర్సెంటేజ్ల పంజా. పాసమైలారంలో 27 కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ నేత. వర్గల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరో లీడర్ ఏది కలెక్షన్స్. చౌటుప్పల్ ఫ్యాక్టరీ ఓనర్లకి ఎమ్మెల్యే బెదిరింపులు. మల్కాపూర్ నుంచి మనోహరాబాద్ దాకా సేమ్ టు సేమ్ సీన్లు. కాంగ్రెస్ నేతల దాటికి గజ 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 గజమని వణుకుతున్న నేతలు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లపై గద్దల్లా వాలుతున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే వారిని తోడేళ్లా పీక్కు తింటున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భూములు కొనుగోలు చేస్తున్న వారి నుంచి సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఏకంగా 27 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు వర్గల్, చౌటుప్పల్, కామారెడ్డి తదితర ప్రాంతాలలోని పారిశ్రామిక వాడలలో ఇదే తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామిక వాడలలో భూములు కొనుగోలు చేసిన వారి నుంచి గజాల చొప్పున ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారనేది సమాచారం. టీజీఐఐసి గతంలో రైతుల నుంచి భూములను సేకరించి పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో భూమి ధరతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూమిని అభివృద్ధి చేసేందుకు అయిన ఖర్చులను కలుపుకొని ధరలు నిర్ధారిస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీజీఐఐసి పారిశ్రామిక వాడలలో నామమాత్రం ధరలకే భూములను కేటాయిస్తున్నాం. భూముల కొనుగోలు చేసిన వారు సుమారు ఏడాదిలోగా పరిశ్రమలలో ఏర్పాటు చేసుకోవాలనే ఒక అంశం ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఎవరు 27 కోట్ల రూపాయలు ఎట్లా వసూలు చేసిండు? మరి మా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా కదా మాట్లాడింది. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఇది నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే చెప్పాను, మా మంత్రుల మీద మా వాళ్ళ మీద వచ్చిన ఏవైతే ఆరోపణలకు నేను బదులిస్తా అన్నారు. బదులిస్తారా ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 27 కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ ఇది. మరి 27 కోట్ల రూపాయలకు సంబంధించి వసూలు చేసిన కాంగ్రెస్ నేత ఎవరు? మరి ఈ లంగ పనులు, దొంగ పనులు చేయమని ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారా? మరి దీని వెనుక ఎవరన్నా ఉన్నారా? దీన్ని నడిపిస్తున్న ఆ షాడో వ్యక్తులు ఎవరు? మరి ఈ 27 కోట్లు ఆ కాంగ్రెస్ నేతనే తింటాడా? దాంట్లో ఏమన్నా వాటాలు పోతున్నాయా? మరి వాటాల పేరు చెప్పి ఏమన్నా దోసుకుంటున్నారా? దోసుకొని ఏమన్నా దాచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ రియాలిటీ ప్రజలకు చెప్పమని నేను అడుగుతున్నా. దానికి లేదు. ఇక మంత్రులు, మా ఊరి మంత్రులు, మా మంచి మంత్రులు ఇంకేడ దొరకరు చూడు అన్నట్టుగా ఉన్నది తెలంగాణలో. మంత్రులు ఊళ్ళల్లో అడుగుపెట్టుడే పాపం. మంత్రులు పలానా అభివృద్ధి కోసమని అడగడమే పాపం. ఏమైపోతున్నది? మంత్రులకు సంబంధించి ఇట్లా అడుగు పెట్టంగానే కయ్యం బియ్యం అంటున్నారు ప్రజలు, రంకెలేస్తున్నారు, యుద్ధానికి దిగుతున్నారు. ఎందుకో తెలుసా? చూడురి మీరే. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సోమవారం ఏటీసీ ట్రైనింగ్ సెంటర్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీస్తున్న భూ నిర్వాసితులు, మహిళలు. మంత్రులకు నిరసన సెగ. చెన్నూరులో వివేక్ను కలిసి నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులు. గ్యారంటీలేవి, ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడ? మంత్రి వాకటి శ్రీహరిని ఘోరావు చేసిన మహిళలు. దవాఖానా తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజును అడ్డగింత. వర్ధన్నపేటలోనే ఉంచాలని ఆందోళన. గెలిచినాక 2 ఏళ్లకు మేము గుర్తొచ్చామా? ఎమ్మెల్యే మురళీ నాయక్ను ఏటిగడ్డ తండా ప్రశ్న. ఇక అర్థమైందా? ఇది నేను చెప్పే అంశం కాదు, ప్రజలు అడుగుతున్న విషయాలు. ఇక చూడురే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా గ్రామాలలోకి పోవాలంటే గజ 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 గజమని వనికే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు అనేది కూడా మీరే చూడరే. ఇగో చెన్నూరులో మంత్రి వివేకు, దాంతోపాటు శ్రీహరిని, దాంతోపాటు ఇక్కడ నాగరాజును, దాంతోపాటు ఇక్కడ మురళీ నాయకును అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ చూడు, మీ గ్యారంటీలు ఏవి? ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడ? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించే అడుగుతున్నారు. వీళ్ళు చేసిన వాగ్దానాల గురించే అడుగుతున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించే అడుగుతున్నారు. వీళ్ళు ఏవైతే వీళ్ళు చెప్పిల్లు కదా, ఖురాన్, బైబిల్ సంబంధించి ఎట్లయితే భగవద్గీత అని ఎట్లయితే చెప్పిల్లో వాళ్ళ మేనిఫెస్టోను,
ఆ మేనిఫెస్టో సంగతి ఏందని అడుగుతున్నారు. గ్యారంటీలు ఎక్కడ, ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడ, మన నష్టపరిహారం ఎంత ఎక్కడ, భూ నిర్వాసితులు, నువ్వు దావకాన ఎట్లా ధరలిస్తావు బిడ్డ అని నాగరాజును, నీకు ఇన్ని రోజులు గెలిచిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చినామని ఈ ఏటిగడ్డ తండా ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నారు, నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు, నేతలతోని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది, ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఏమైపోతున్నది ఈ తెలంగాణలో, ఎట్లా తెలంగాణ ఏంది పరిస్థితి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. రియాలిటీ ఏంటి, ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది అడుగుతున్నారు. సో మొత్తానికి ప్రజలందరూ కూడా ఒకటే అంశం అంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు కానీ, దవాఖానా కానీ, దాంతోపాటు ఇన్ని రోజులకు మేము గుర్తొచ్చినామని అడిగే ప్రయత్నం చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నారు? ఇది ప్రజల హక్కు. నాయకుడు ఎప్పుడైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది. నాయకుడు సోమరిపోతులా మారిపోతే నిలదీయడానికి ప్రశ్న అనే ఒక అస్త్రంతో ప్రజలు బయలుదేరుతారు. ఇప్పుడు అదే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇదే జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది, ఏ వైపు చూసినా ఎటు చూసినా కూడా గదే అంశం కనబడే అంశం ఉన్నది. ఇంకేముంటుంది, ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, జెండా కాంగ్రెస్, ఆత్మ టీడీపీ, మాజీ బాస్ ఎజెండాలనే రేవంత్ అమలు, అధిష్టానాన్ని నమ్మిస్తూనే టీడీపీ బీజేపీకి కోవట్టు, సీఎం తీరు ఫ్యాక్షన్ నాయకుల్లా ఉంది. ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజ్ హింసాత్మకమైన భాషపై అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఏం లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనేమో అవి మంచి మాటలు, కానీ తెలంగాణలో ఎవరైనా మాట్లాడితే మాత్రం అవి నేరాలు, ఘోరాలు, బూతులు. మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం లేదండి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే మంచి మాటలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి డీజీపీకి సంబంధించి ఏమైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారా? పేగులు మెడలకేస్తా, తొండలు జొర్రగొడతా, షెట్టు గరేస్తా, నేను ముఖ్యమంత్రి కాకపోతే పొట్టు వచ్చేటోని సహనం ఉన్నది, ఇన్ని మాటలు మాట్లాడింది కదా మా ముఖ్యమంత్రి. ఏ ఒక్క మాటకైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, ఏ ఒక్క మాటకైనా చర్యలు తీసుకున్నారా? లేదు కదా. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం ఎవరు చెప్పాలి? ఈ అంశాలన్నింటికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? సో ఇదే విషయానికి సంబంధించి ఏం చేసిల్లంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేసిల్లు. మరి ఈ ఫిర్యాదు విషయంలో ఎట్లా ముందుకెళ్తారు, ఏం కథ అనేది వేచి చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఇది. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి, ముఖ్యమంత్రి గారి భాషకు సంబంధించి మరి ఎట్లుంటుంది, ఏం కథ అనేది మనం కూడా వేచి చూద్దాం. దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో ఇది చూడురి, స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు, ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించారని ఎల్ఐటి పిటిషన్, మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై సుప్రీం విచారణ, సమాధానం చెప్పాలని స్పీకర్కు నోటీసులు, తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో చాలా స్పష్టంగా డైపర్ వేసుకున్న పోరగా నుండి కట్టెవట్టు నడిచే పండు ముసలైన వరకు అడుగురి. ఈ బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 10 మంది పార్టీ మారిల్లా లేదా, ముఖ్యమంత్రిని కలిసిల్లా లేదా, కండువ గప్పిల్లా లేదా, వాళ్ళ యొక్క కండువాలన్నీ కాంగ్రెస్కు సంబంధించినయే కాదా? ఈ ప్రశ్నలు అడుగురి. ఈ ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమాధానం వస్తుంది. సమాధానం రాకపోతే అడుగురు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అందరికీ తెలుసు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారిల్లని తెలుసు, వీళ్ళు పార్టీ మారుతున్నారని తెలుసు, ఆ పార్టీకి సంబంధించి ఏమైందనేది కూడా తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎందుకు ఈ అంశానికి సంబంధించి మరి స్పీకర్ గారు చర్యలు తీసుకుంటలేరు అంటే రకరకాలమైన కారణాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాలలో తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసి కూడా ఏది కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని విధంగా కూడా రాజకీయాలు అయిపోయినాయా అనే పరిస్థితికి ఒకంత రాజకీయాలను చూస్తే భయం వేసే పరిస్థితి అవుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిల్లు అనేది వాస్తవం.
కొంతమంది ఇప్పటికే ముసలి కన్నీరు గారుస్తూ మళ్ళీ బీఆర్ఎస్ వైపు గోడలు దూకే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక దాంట్లో భాగంగా ఎట్లుంటుంది ఏం కథ అనేది తర్వాత చూద్దాం. రైట్. ఇక దాని తర్వాత మరో అంశం 25 తర్వాతే మున్సిపల్ నోటిఫికేషన్. నేటి నుంచి కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికి సంబంధించి సమీక్ష. ఎలక్షన్ ఏర్పాట్లు సన్నద్ధతపై వివరాల సేకరణ. ఎస్ఈసికి మేయర్ చైర్మన్ల రిజర్వేషన్ల కాపీలు. పూర్తి స్థాయిలో అందని వార్డుల రిజర్వేషన్ల వివరాలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి పట్టణాలలో చీరల పంపిణీ అట, నగరాలలో చీరల పంపిణీ చేస్తారట. 67 మున్సిపాలిటీలలో 5 లక్షల మంది మహిళలకు 102 మున్సిపాలిటీలకు 108 కోట్ల వడ్డీ లేని రుణాలు. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఆదేశాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్. చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందండి. ఇక చూడు, దాంతోపాటుగా వడ్డీ లేని రుణాలట 108 కోట్లతోని వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మున్సిపల్ ఎన్నికలు రాగానే అన్నీ వస్తాయి, ఎన్నికలు రాగానే మొత్తం దిగుతారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోరు. ఎన్నికలు రాగానే అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఎన్నికలు లేకపోతే గప్చుప్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అయిపోతుంది. ఎన్నికలు వస్తే రైతు బంధు పడుతుంది, ఎన్నికలు వస్తే నిరుద్యోగులకు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు వస్తే చీరలు వస్తాయి, ఎన్నికలు వస్తే నీళ్ళు వస్తాయి, ఎన్నికలు వస్తే కరెంట్ వస్తుంది, ఎన్నికలు వస్తే మద్దతు ధర వస్తుంది, ఎన్నికలు వస్తే అన్నీ ఉట్టుకొస్తాయి. సర్వరోగ నివారణ లెక్క సర్వం ప్రతిదానికి కూడా ఒకటే అంశం. ఇక్కడ నీకు 6 గ్యారంటీలు రావాలన్నా, 13 అంశాలు రావాలన్నా, 420 హామీలు అమలు కావాలన్నా ఒకటే అంశం. సర్వరోగ నివారణ లెక్క సర్వరోగానికి సంబంధించి ఒకటే అంశం. ఎలక్షన్స్ వస్తేనే అన్నీ వస్తాయి. ఇక్కడ ఎలక్షన్ రాకపోతే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలున్నాయి కాబట్టి చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు చేసి ఇల్లట. గెలవాలి కదా, కింద మీద పడి గెలవాలి, కింద మీద ఊపు కాంగ్రెస్ తోపు అనే విధంగా ఏం చేయాలి, చీరల పంపిణీ చేయాలి. లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దావోస్ పోతుర్రట. మరి దావోస్ పోయి ఏం మాట్లాడతాడే అంటే వేచి చూద్దాం. దావోస్లో తెలంగాణ విజన్ రైజింగ్ 2047 ప్రదర్శన. లైఫ్ సైన్స్ పాలసీ, ఏఐ హబ్ ఆవిష్కరణ, గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడులపై చర్చ. మేడారం నుంచి డైరెక్ట్గా శంషాబాద్, అక్కడి నుంచి దావోస్కు సీఎం రేవంత్ ప్రయాణం. 5 రోజుల పాటు అక్కడే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు. దావోస్లో తెలంగాణకు దక్కిన పెట్టుబడులు ఎంత? 2024లో 40,232 కోట్లు, 2025లో 1.78 లక్షల కోట్లు. సో మేడారంలో సీఎం పూజలు, కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దర్శనం, మనవడితో కలిసి తులాభారం, మేడారం ఆలయ పునఃప్రారంభం, పైలాన ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన ముఖ్యమంత్రి ఏకంగా ఇది సమ్మక్క సారలమ్మ దర్శనం నుండి డైరెక్ట్ శంషాబాద్ పోతాడట. శంషాబాద్ విమానం ఎక్కి దావోస్కు పోతాడట. దావోస్కు సంబంధించి మరి 40,232 కోట్లల్లో కాంగ్రెస్ నేతలు పెట్టిన పెట్టుబడులేని 2025లో 1.78 లక్షల కోట్లు పెట్టిలు కదా, అందులో కాంగ్రెస్ నేతలు పెట్టిన ఎన్ని అనేది వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. మరి దావోస్కు పోయి ఏం పెట్టుబడులు చేస్తారు, ఏం కథ, ఏఐ హబ్ ఏంది, ఏం కథ, దాంతోపాటు లైఫ్ సైన్స్కి సంబంధించి అన్ని రకాల గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడులు అంటారు కదా, ఆ పెట్టుబడులు ఇక్కడ నుంచి అక్కడికి వస్తాయా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయా అనేది మనమైతే వేచి చూద్దాం. సో మొత్తానికి జరగబోయే పరిణామం ఏంటి అంటే దావోస్ కోసం మన ముఖ్యమంత్రి అయితే ఇలా దావోస్ పర్యటన పోతాడు. మరి దావోస్ పర్యటన పోయి తెలంగాణకు పెట్టుబడులు తేవాలని మనందరం కూడా కోరుకుందాం. తెలంగాణ బాగుంటే అందరం బాగుంటాం కాబట్టి మన ముఖ్యమంత్రి ప్రయత్నం అయితే చేస్తాడు. ఏమవుతుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక నిశ్శబ్దమైన విప్లవం రాబోతున్నది. అది ఎట్లా అంటే చూడుని, పీకే వ్యూహాలు కవితకు కలిసి వచ్చిన ఇద్దరి సమన్వయంతో కొత్త పార్టీకి శ్రీకారం. ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం, 5 రోజులుగా వరుస భేటీలు, స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసమే స్పీడ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ముద్ర వేయాలని ప్లాన్. ఇది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇక్కడ పీకే సంబంధించి వ్యూహాలు చేస్తున్నాడు. పీకేకి సంబంధించి పార్టీ పెట్టొచ్చుగాక, తన రాష్ట్రంలో ఓడిపోవచ్చుగాక, కానీ గతంలో భారతీయ జనతా పార్టీని అధికారం ఎక్కించింది ప్రశాంత్ కిషోరే. అంతకుముందు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి ఎక్కించింది ప్రశాంత్ కిషోరే. కొన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా బలంగా పనిచేసినాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిశ్శబ్ద విప్లవం మాత్రం తెలంగాణలో శ్రీకారం చుట్టబోతుంది. అది మహిళా రూపంలో రాబోతున్నది. ఇప్పటికే మీరందరూ కూడా చూడండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ 100కు 100 లేదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనేది ఆ దేవుడికి కూడా అర్థం కాని విచిత్రమైన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు అంటారా, వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్లున్నది, వాళ్ళ కథ అనేది తెలుసు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీని విభేదించి బయటకు వచ్చింది కవిత. సో వాళ్ళు సస్పెండ్ చేయడం, బయటికి రావడం, కొత్త పార్టీకి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కేసీఆర్ మాత్రమే, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కవిత తన వ్యూహం ఎట్లా ఉండబోతుంది, ఏం కథ, ఎట్లా చేస్తారు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. పీకే వ్యూహం, కవిత వేగం, ఇద్దరి సమన్వయంతో తెలంగాణలో నూతన పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్పై రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కవిత వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా జాగృతి నేతలతో పూర్తి స్థాయిలో కూడా కవితకు సంబంధించి సమావేశం కావడం, కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే సమాజంలో అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. వాటి నివేదికల అనుగుణంగానే కవిత ముందుకు సాగనున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ముద్ర వేయాలని, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అడుగులు వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలలో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. సొంత పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంది. ఉద్యమకారులు, రాజకీయవేత్తలతో భేటీ అవుతున్నారు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్తోనూ వరుస భేటీలు అవుతున్నారు. పార్టీ స్థాపిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. 2 నెలల వ్యవధిలోనే 2 సార్లు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కవితతో భేటీ అయినట్లుగా సమాచారం. కవితతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరి భేటీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. పీకేతో కవిత సుదీర్ఘమైన చర్చలు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన కూడా చేసింది. రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగ వేడుకలలో ఉంటే కవిత మాత్రం పార్టీపై కసరత్తు ముమ్మరం చేసింది. 5 రోజుల పాటు హైదరాబాద్ సమీపంలోని కవిత ఫామ్ హౌస్లో ప్రశాంత్ కిషోర్తో రాజకీయాలు, పార్టీపై కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు, తమ పార్టీని ప్రజలు ఓన్ చేసుకోవడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై వివిధ అంశాలపై పీకేతో కవిత సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. పార్టీ పేరు, లోగోపై కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇక పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేస్తున్నట్టుగా సంగతి అందరికీ తెలిసిందే. ఆ కమిటీలు సైతం త్వరలోనే అన్ని వర్గాల ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న విషయాలను నివేదిక రూపంలో కూడా అందజేయబోతున్నాయి. ఇక కొత్త పార్టీ ప్రధాన ఎజెండాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో అనే నినాదంతో ఈ పార్టీ ఉండాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే మాత్రమే నినాదం. అయితే ప్రజలే యజమానులుగా భావించేలా పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై పీకేతో తనదైన శైలిలో మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచిన సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించలేదని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన వాళ్ళ పరిమాణాలలో తలసరి ఆదాయంలోనూ తేడాలు ఉన్నాయని, ఎలా మనం అభివృద్ధి సాధించామని ఇప్పటికే కవిత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్లాలని ఆ దిశగా పార్టీ రూపకల్పన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజా కేంద్రీకృత పాలన అందించడమే ఈ కొత్త పార్టీ ఎజెండా ఉండబోతుంది అనేది ప్రధానమైన అంశం. అయితే బీహార్లో ఇటు పీకే మాత్రం తన పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిలు, ప్రభావం చూపలేదు. కానీ దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలకు మాత్రం పీకే వ్యూహాత్మకంగా తన శైలిలో మాత్రం తన ప్రయత్నం అయితే తాను చేశాడు. ఇటు బీజేపీ కానీ, వైసీపీతో పాటు డిఎంకేతో పాటు పార్టీలకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందిస్తున్నారు. అయితే ఆయన సొంత రాష్ట్రంలో బీహార్లో మాత్రం 243 స్థానాలకు గాను
పీకే జన సూరజ్ పార్టీకి 238 స్థానాలలో పోటీ చేసి డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోయింది. అయితే కవిత పార్టీకి పీకే వ్యూహరచన చేస్తుండడంతో ఏ మేరకు విజయ తీరాలకు తీసుకెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి చాలా కీలకమైన పాత్ర పోషించింది. రాజకీయాలపై కవితకు అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో క్రియాశీలకమైన పాత్ర కూడా పోషించారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కవిత గెలిచారు. పార్లమెంట్లో తనదైన శైలిలో తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులు తదితర అంశాలపై కూడా స్పందించారు. 2019లో రెండోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత శాసన మండలికి పార్టీ అధినేత కేసీఆర్ పంపారు. ఆ తర్వాత లిక్కర్ కేసు తెర మీదకి రావడం, పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసింది. ఇప్పటికీ కవిత జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని వర్గాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం డెప్త్గా కనుక చర్చిస్తే, సరే తెలంగాణలో ఇప్పుడైతే ఒక రాజకీయ పార్టీ చాలా అవసరం. ఎందుకంటే కమ్యూనిస్టుల వైపు ప్రజలు చూసే అవకాశం లేదు, కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి అదే. ఇక ఉద్యమ పార్టీగా గుర్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఉంటుంది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి. అయితే ఇలాంటి సందర్భాలలో చాలా వరకు మనం లోతుగా కనుక చర్చిస్తే, తెలంగాణ రాష్ట్రం కోసం అసలు సిసలుగా పనిచేసిన ఉద్యమకారుల విషయంలో కావచ్చు, ఉద్యమకారుల ఎజెండాగా కూడా ఒక పార్టీ అవసరం. దానితో పాటుగా మనం ఏ నినాదం అయితే నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నామో, ఏ సామాజిక తెలంగాణ అనుకున్నామో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందాలనుకున్నామో, ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనుకున్నామో, దాంట్లో సఫలీకృతం కాలేకపోయినాయి. సో అవి కూడా సఫలీకృతం కావాలంటే ఒక పార్టీ కావాలి. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూడండి, నాకు తెలిసి బహుశా 1956 నుంచి అనుకుంటా, లేదా లెక్క ప్రకారం చూసుకున్న 1991 నుంచి అయినా తెలంగాణలో ఒక మహిళ రాజకీయాన్ని ఒంటి చేతితో ఏలడం అనేది ఎప్పటి వరకు చూడలేదు. చాలామంది మహిళలు మంత్రులుగా పనిచేసిళ్ళు. అందులో సక్సెస్ఫుల్ మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారు. దాంట్లో పాటు చాలామంది మంత్రులుగా వెళ్తున్న వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒక పార్టీని పెట్టేంత ధైర్యం బహుశా చాలామంది రాజకీయ నాయకులు కూడా చేయలేదు. కానీ అలాంటి పరిస్థితులలో ఒక పార్టీని పెట్టడానికి, అందులో కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత ఉద్యమంలో పనిచేసింది, దాని తర్వాత ప్రభుత్వంలో పనిచేసింది, ఇప్పుడు పార్టీ పెడుతూ ప్రజల్లోకి వస్తున్న తరుణం మనం చూస్తున్నాం. సో పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో అవసరం. ఒక మహిళా నాయకత్వంలో పార్టీ రావడం అనేది అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంలో చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే మహిళ తమిళనాడు రాజకీయాలు చూడవచ్చు, అంతకుముందు చాలా రాష్ట్రాలలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఢిల్లీ రాజకీయాలు కావచ్చు, షీలా దీక్షిత్ కానీ, లేదా మమతా బెనర్జీ కానీ, జయలలిత కానీ, ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ముఖ్యమంత్రులను చూస్తాం. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమవుతుందా? అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమవుతే ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన ప్రయత్నం అయితే చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే కవిత వ్యూహాలు, కవిత మాత్రం మొండిఘటం. ఎవరు అవునన్నా కాదన్నా కానీ తాను ఒక పట్టు పడితే దాన్ని ఖచ్చితంగా కూడా 600 అయినా 100 101 అయినా చేసి తీరాల్సిందే. ఏదైనా హామీ ఇస్తే గట్టిగా ప్రభుత్వాన్ని బల్లగుద్ది అడుగుతున్నాను. దాంతోపాటు ఇప్పటికే తన పార్టీ అనౌన్స్ చేయకముందుకే జాగృతి జనం బాట పేరుతోని దాదాపుగా ఒక జిల్లాలు, చాలా జిల్లాలు కూడా 14 జిల్లాల వరకు సుమారు తిరిగింది. ఒక మహిళ, అందులో చలికాలం బండెడు చలి పెడుతుంది. దాంట్లో మహిళలకు సంబంధించి అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలంటే సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటినీ ఎదుర్కొని ప్రజా సమస్యల మీద, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చేసిన కుట్రలు కుతంత్రాలు, లిక్కర్ స్కామ్లో తనకు సంబంధం లేకుండా ఇరికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవిత తాను వ్యూహాత్మకంగా కూడా ప్రజల్లోకి వెళ్ళడం, దాంతోపాటు అందరూ పండుగ చేసుకున్న సమయంలో ఖచ్చితంగా పార్టీ పెట్టాలి, పార్టీ ప్రజలకు అవసరం, వచ్చే ఎన్నికలలో అసెంబ్లీలలో పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతో కవిత వెళ్ళడం,
ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం. సో ఫైనల్గా ఇక్కడ ప్రశాంత్ కిషోరే రావాల్సిన అవసరం లేదు. కవిత తన యొక్క ధీటైన వ్యూహాలతో కూడా వెళ్తుంది. మనం చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో మాట్లాడుకుంటాం మొండిఘట్టం, అలాంటి మొండిఘట్టం ఇప్పుడు దిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పురుషుల పరిపాలన చూసినాం. ఇక స్త్రీ రాజ్యం రాబోతుందా, వస్తే ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాలి. పార్టీ రాబోతుంది, పార్టీ ప్రజలు ఓన్ చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటారు. దాంతోపాటు ఎలాంటి పదునైన అస్త్రాలు, ఎలాంటి విమర్శలు, ఎలాంటి రాజకీయ దూకుడు, ఎలాంటి వేగంతో ముందుకెళ్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు అటు వైసీపీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, దాంతోపాటు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీకి కానీ చాలా పార్టీలకు కూడా పనిచేసిండు. మరి తెలంగాణలో కూడా జాగృతికి తో కలిసి ముందుకు ప్రయాణం సాగుతుంది. ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో ఈ సక్సెస్ జరిగితే తెలంగాణలో పెనుమార్పే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మహిళ చేతిలో రాజ్యం ఎక్కడా లేదు తెలంగాణలో. చూడండి, నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూడండి, పోరాట స్ఫూర్తిలో తెలంగాణలో మహిళలు గొప్ప శక్తిలో ఉన్నారు. దాంట్లో చాకలైలమ్మ పోరాటం కానీ, సమ్మక్క సారలమ్మ పోరాటం కానీ, కాకతీయులకు సంబంధించి రాణి రుద్రమాదేవి పోరాటం కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం కానీ, మహిళలకు సంబంధించి పోరాట యోధురాలు వీరవనితలు ఉన్నారు. సో పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎంత మేరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. సో మొత్తానికి కవిత పార్టీ అతి త్వరలో రాబోతున్నది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పీకేతో ముందుకెళ్తున్నది. 50 కమిటీలతో అధ్యయనం అంటే పునాది అనేది గట్టిగానే జరుగుతున్నది అనేది ఒక అంచనాకైతే రావచ్చు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది కవిత ప్రయాణం అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిజ్జుడూరి ఆఫీస్లోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలేలో. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగోతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్డ్ కానున్న అధికారి, గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు. అవినీతి కేసులు నమోదం. పెంపుడు కుమార్తె గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కూడా సస్పెన్స్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్పింగ్ చేశారంటున్న రామచంద్రరావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ కూడా చూసిరు కదా, ఈ పెద్ద మనిషికి సంబంధించి ఈయననే ఇప్పుడు మనకు కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి యొక్క రాసలీలల ఎపిసోడ్ బయటకు వచ్చింది కదా, ఆ పెద్ద మనిషి ఈయననే. ఆయన ఆఫీస్లోనే పోలీస్ డ్రెస్లతో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారు సరసాలాడడం అనేది ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ DCRE అంటే డీజీపీ రామచంద్రరావు శృంగార శ్రేష్ఠుల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేశాయి. యూనిఫామ్లో ఉన్న ఈ పెద్ద మనిషి తన ఛాంబర్లోనే యువతులను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం లాంటి దృశ్యాలు అయితే వీడియోలు అయితే బయటకు వచ్చినాయి. వివిధ సందర్భాలలో తీసిన ఆ వీడియోలు ముగ్గురు యువతులలో ఒకరు మోడల్ అని తెలుస్తుంది. డీజీపీ రాసలీల వీడియోలపై స్థానిక మీడియా ఛానల్ అయితే ప్రత్యేక కథనాలు హోరెత్తిస్తున్నాయి. వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలో తీవ్రమైన చర్చ సాగుతుంది. సో పోలీసుల పరువు పోయిందని పలువురు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పెద్ద మనిషి వీడియోలు మన దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన రాసలీలకు సంబంధించి మీరు సోషల్ మీడియాలో కూడా చూడుర్రి. ఆయన ఏంది హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగులించుకోవడం, ఇవన్నీ చేసిన వీడియోలు అన్నీ కూడా లీక్ అయినాయి. సో దాంట్లో మోడల్స్ ఉన్నారు. దాంతో చాలామంది యువతులకు సంబంధించిన ఒక్కరు కాదు, ముగ్గురు నలుగురు కనబడతారు ఆ వీడియోలో. దానికి సంబంధించి కనబడితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది. పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని, పక్కచూపలు, పాశవిక హత్యలు, 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి విడిపోయే ప్రయత్నం ఉన్నా కూడా భాగస్వామిలో ప్రాణాలు తీస్తున్నవైన శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదాలు చెప్పి తప్పించుకునే యత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసులలో 20 నుంచి 25% ఇవి. 2021-25 మధ్య ఈ తరహా హత్యలే. 2725 అనాథలైన 2500 మంది పిల్లలు. దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధిక కేసులు నమోదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపడం, ప్రియురాలతో జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న వార్తలు. భర్త ఎప్పుడు ఏంది అంటే భర్త ఎల్లప్పుడూ ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భార్యాభర్తలకు సంబంధించిన బంధానికి ఈ కాలంలో ఒక గుర్తింపు అనేది లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అని చూస్తే వివాహేతర సంబంధాలతోని, ముఖ్యంగా ఈ కాలంలో డిజిటల్ యుగంలో ఫోన్లు రావడంతో
ఆ ఫేస్బుక్, ఇన్స్టాలు, స్నాప్చాట్లు, యూట్యూబులు, ఇతరత్ర సోషల్ మాధ్యమాల యాప్లతో దాంట్లో ఉండే యువతులకు ఆకర్షణీయంగా మారిపోయి వాళ్ళ యొక్క వివాహేతర సంబంధం ఏర్పడి కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పాలై భర్తలను చంపడం, భార్యలను చంపడంతో దాదాపుగా 2500 మంది పిల్లలు అనాథలుగా మారిపోయిందంటే 2500 కుటుంబాలు ఆగమైపోయినాయి. సో ఒకసారి బీ కేర్ఫుల్, ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలిక ఆనందాలే. జీవితాలను ఆగం చేసుకోకుర్రి, జీవితాలను ఆగం చేసుకొని బర్బాజ్ అయితే కాకుర్రి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆగం కాకుండా ఉండరు. ఎందుకంటే సోషల్ యుగం, డిజిటల్ యుగం అంటున్నాం కానీ ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మల్లన్న క్షేత్రం భండారిమయం. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తోటబావి వద్ద 25 వరుసల పెద్దపట్నం వేశారు. సమిధలు కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులు ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుండి ఊరేగింపుగా పెద్దపట్నం వద్దకు తీసుకువచ్చి కళ్యాణం జరిపించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం అగ్నిగుండాలు దాటారు. తోటబావి వద్ద భక్తులు పసుపు చల్లుకోవడంతో ఆలయ ప్రాంగణం, రాజగోపురం మొత్తం బండారి మయమైపోయింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొమరవెల్లి మల్లన్న జాతర అద్భుతంగా జరిగింది. నిన్న మొత్తం ఆలయం కూడా బండారిమయం, మొత్తం పసుపు కలర్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బ్రహ్మాండంగా నిన్న ఉత్సవాలు అయితే భారీగా కూడా జరిగినాయి. ఎందుకంటే తెలంగాణలో యాదగిరిగుట్ట, వెమ్లవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, భద్రాద్రి రామన్న, కొమరవెల్లి మల్లన్న, మీరు గుర్తుపెట్టుకోరు. మన రాష్ట్రంలో ఉన్న వాటికి సంబంధించి బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో కూడా ఆలయాలు ఏమైనా ఉన్నాయంటే ఇంత అద్భుతానికి సంబంధించిన ఆలయాలు ఇవి. సో ఆలయాలకు సంబంధించి కూడా చాలామంది భక్తులు వెళ్ళడం, దాంతోపాటు భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంటంటే దేవుడు దర్శనానికి వెళ్ళిన సందర్భాలలో అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కానీ ఇతరత్ర కానీ అద్భుతంగా మారిపోయినాయి. ఒకసారి చూడు ఎంత అద్భుతంగా ఉన్నది. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, బ్రహ్మోత్సవాలలో మల్లన్న క్షేత్రం ఎట్లా బండారిమయం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.